హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఆల్రెడీ మోడల్ పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి, వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఏ రూపంలో ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే 10th క్లాస్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా నా ఛానల్ ద్వారా మీరు పొందొచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఆల్రెడీ తెలుసు, మార్చి 17 నుంచి మార్చి 31వ తారీఖు వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి. మరి ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా, అలాగే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక్కొక్క లెసన్కి ఏ పాఠం నుంచి ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, అందులో ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ పడబోతున్నాయి, ప్రతి లెసన్ వైజ్ కూడా వాటి ఇంపార్టెన్స్ ఎంత ఉంది, ఇలా ఒక బ్లూ ప్రింట్ మొత్తం బేస్ చేసుకొని టోటల్గా మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో పాఠశాల విద్యాశాఖ వాళ్ళు పెట్టారు. సో ఈ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ నుంచి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచే స్కూల్స్ అన్నిటికి కూడా ఈ క్వశ్చన్ బ్యాంక్స్ని ఫుల్గా ప్రాక్టీస్ చేయమని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ అనేవి చాలా వరకు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ బ్యాంక్ కూడా ఒక కొత్త వెర్షన్లో ఇస్తున్నారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న ప్రతి క్వశ్చన్స్ని కూడా ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి క్వశ్చన్ని కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే స్కూల్స్లో కూడా ఆల్మోస్ట్ ప్రాక్టీస్ అనేది దీనికి సంబంధించి చేయబోతున్నారు. ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ ఏదైనా మనం చూసుకున్నట్టయితే, తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్లో ఒక్కొక్క లెసన్ వైజ్గా మన క్వశ్చన్స్ ఏ లెసన్ చేసే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెసన్ నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎందులో వస్తున్నాయి, ఇలా ఒక్కొక్క లెసన్ వైజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం ఖచ్చితంగా మీ అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు మంచి స్కోరింగ్తో మీరు ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని ఒక పాలిటెక్నిక్కి వెళ్ళాలన్నా, లేదా ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా, ఇంటర్మీడియట్లో బ్రాంచ్ ఏదైనా ఎంచుకోవాలి, ఏదైనా గ్రూప్లోకి జాయిన్ అవ్వాలన్నా మెయిన్ 10th క్లాస్ మార్క్స్ అనేవి చాలా బేసిక్గా అవసరం. కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా 10th క్లాస్ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ముందు నుంచే ప్రణాళిక వేసుకోండి. అలాగే నెక్స్ట్ నా కమింగ్ వీడియోస్లో తప్పకుండా ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.